సంవత్సరాలుగా కోళ్లకు వచ్చే వ్యాధి బర్డ్ ఫ్లూపై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కోడి మాంసం, కోడి గుడ్లు తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనేది వట్టి అపోహ మాత్రమే అని కోళ్ల పరిశ్రమ వ్యాపారస్తులు అంటున్నారు. ఈ క్రమంలో తోటపల్లి గూడూరు మండలంలోని పీవీఆర్ చికెన్ మరియు ఎగ్ సంస్థ వారిని ఛానల్ 9 వివరణ కోరగా వారు స్పందించారు. కోడి మాంసం, కోడి గుడ్లు తినటం వల్ల బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదని, ఇది ఒక సీజనల్ వ్యాధి అన్నారు. ఇది సాధారణంగా కోళ్లకు వచ్చే వ్యాధేనని, 40 డిగ్రీల వేడిలో ఆ వైరస్ చనిపోతుందని వారు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధిపై కారణాల వల్ల తమ వ్యాపారం కొంతవరకు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. ప్రజలెవరూ ఈ వ్యాధిపై ఆందోళన చెందకుండా నిర్భయంగా చికెన్ మరియు ఎగ్స్ తినొచ్చని వారు తెలిపారు. గత కొద్ది రోజులుగా కోళ్లకు వచ్చే వ్యాధి బర్డ్ ఫ్లూపై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కోడి మాంసం, కోడి గుడ్లు తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనేది వట్టి అపోహ మాత్రమే అని కోళ్ల పరిశ్రమ వ్యాపారస్తులు అంటున్నారు. ఈ క్రమంలో తోటపల్లి గూడూరు మండలంలోని పీవీఆర్ చికెన్ మరియు ఎగ్స్ సంస్థ వారిని ఛానల్ 9 వివరణ కోరగా వారు స్పందించారు. కోడి మాంసం, కోడి గుడ్లు తినటం వల్ల బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదని, ఇది ఒక సీజనల్ వ్యాధి అన్నారు. ఇది సాధారణంగా కోళ్లకు వచ్చే వ్యాధేనని, 40 డిగ్రీల వేడిలో ఆ వైరస్ చనిపోతుందని వారు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధిపై పుకార్ల వల్ల తమ వ్యాపారం కొంతవరకు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. ప్రజలెవరూ ఈ వ్యాధిపై ఆందోళన చెందకుండా నిర్భయంగా చికెన్ మరియు ఎగ్స్ తినొచ్చని వారు తెలిపారు. ఫామ్ వచ్చేసి తోటపల్లిగూడెం మండలం పేడూరు దగ్గరలో ఉంది. ఈ ఫామ్ 20 ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాము. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ గురించి మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం అవుతూ ఉంది. నా నాలెడ్జ్ ప్రకారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు, ఎక్కడా లేదు ప్రస్తుతానికి. ఇది గోదావరి జిల్లాలో ఈ ప్రాబ్లం వల్ల కొన్ని ఫారాల్లో కోళ్ళు చనిపోతున్నాయని మాకు తెలిసింది. మళ్ళీ ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు మాంసము కానీ గుడ్లు కానీ తింటే అది మనుషులు కూడా వ్యాపిస్తుంది అనేది ఉత్తి భ్రమ అండి. బర్డ్ ఫ్లూ అనేది గత 15-20 సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది. దీనివల్ల ఎక్కడ ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయినట్టు కానీ, ఒక వ్యక్తి అడ్మిట్ అయినట్టు కానీ ఎక్కడా దాఖలాలు లేవు. ప్రజలందరూ నిరభ్యంతరంగా, భయం లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా కోళ్ల ఉత్పత్తులు, మాంసము కానీ గుడ్లు కానీ ఏ భయం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి భయం అవసరం లేదు. ప్రాపర్గా మన వండుకునే విధానమే మనం బాగా వేడిగా తింటాం. మనం హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ, మనం హాఫ్ కుక్డ్ మనం చికెన్ కానీ తినము. సో మనం రెగ్యులర్గా ఉండే విధానంలో మనం గుడ్లు కానీ మాంసం కానీ వండుకొని తింటే 100% బర్డ్ ఫ్లూ అనేది రాదు. మా గుడ్లు లోకల్లోనే ఇచ్చేస్తాము, నెల్లూరులోనే మా గుడ్లు కొంచెం ఒక 10% కొంచెం సేల్స్ తగ్గిందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోతాయి మాకు. ఎందుకంటే నెల్లూరుకి టౌన్ చుట్టుపక్కల 2 ఫార్మ్సే ఉన్నాయి. సో నెల్లూరుకి రోజు బయట నుంచి గుడ్లు రావాలి. సో నెల్లూరులో ఉత్పత్తి అయ్యే గుడ్లు నెల్లూరు సిటీకి చాలు, నెల్లూరు డిస్ట్రిక్ట్కి. సో నిత్యం బయట నుంచి నెల్లూరుకి గుడ్లు రావాలి. సో వ్యాపారం అయితే కొంచెం డల్ అయిందని ట్రేడర్స్ చెప్తున్నారు, ఒక 10% డల్ అయినట్టుగా. ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. ఈ పేపర్లో న్యూస్, మీడియాలో వస్తున్న న్యూస్లు చూసి ప్రజలు కొంచెం భయపడుతున్నారు. ప్రజలకు కూడా అవగాహన ఉంది, ఇట్లాంటి న్యూస్లు ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చాలా వరకు భయపడకుండానే తీసుకుంటున్నారు గుడ్లు కానీ మాంసం కానీ. అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంది, ఒక 10%, 15% సేల్స్ అయితే తగ్గింది నా అంచనా ప్రకారం. ఇప్పుడు జనం కంగారు పడుతున్నారు కదా బర్డ్ ఫ్లూ గురించి. దాని గురించి అయితే అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. మేము మామూలుగా పీవీఆర్ పౌల్ట్రీస్, చికెన్, ఎగ్స్ మొత్తం సప్లై ఇస్తూ ఉంటాము టౌన్ మొత్తం. కానీ జనం బాగా కంగారు పడుతూ ఉన్నారు. దాని గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చికెన్ కానీ గుడ్లు కానీ బాగా ఉడకబెట్టుకొని బాగా కుక్ చేసుకొని తింటే దానివల్ల అసలు ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ప్రజలు అసలు భయపడాల్సిన అవసరం అసలు ఏం లేదు. మనుషులకి అసలు స్వాగతం ఇది, ఓన్లీ బర్డ్స్ వరకే ఇది. బిజినెస్ ఏమైనా తగ్గిందా సార్? తగ్గిందండి, 30% డ్రాప్ అయింది సేల్స్.